క్రీస్తు వారి నామములో మరొకసారి లవ్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ తరపు నుండి క్రిస్మస్ శుభాలు మీకు పలుకుతూ ఉన్నాను. క్రిస్మస్ సీజన్లో మనమున్నాం. ప్రభు ఈ దినాన్ని చక్కని అవకాశాన్ని మనకు దయచేశాడు. అయితే బైబిల్ గ్రంథంలో చాలా ఊర్ల పేర్లు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో చాలా ఊర్ల పేర్లు నమోదు చేయబడ్డాయి. అయితే ప్రత్యేకంగా అనేకమైన గ్రామాలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైన ఊర్లు ఉన్నప్పటికీ కూడా బెత్లెహేము అనే ఒక ఊరిని దేవుడు ప్రత్యేకపరిచాడు. బైబిల్ గ్రంథంలో బెత్లెహేము అనే ఊరిని ఎందుకు అంత ప్రత్యేకపరిచాడు, బెత్లెహేములో ఉన్న విషయం ఏంటి, ఆ ఊరిలో ఉన్న గొప్పతనం ఏంటో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జనరల్గా బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడు, జ్ఞానులు వెళ్ళారు, గొల్లలు వెళ్ళారు, ఈ కథ నేను చెప్పాలనుకోలేదు. మీరు జాగ్రత్తగా ఆలకిస్తే అసలు ఈ మాట చాలా సందర్భాల్లో టేక్ ఇట్ ఈజీగా చదివేస్తాం, కానీ దీనికి ఇంత అర్థం ఉందా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా కోరుతున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో అనేకమైన గ్రామాలు పొందుపరచబడి ఉన్నాయి, ఊర్ల పేర్లు నమోదు చేయబడి ఉన్నాయి. బెత్లెహేము దానిలో ఉన్న ప్రజలకు విశేషం ఏంటి అనేది నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. బెత్లెహేములో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. బెత్లెహేము అనే ఊరిలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. బోయాజు మంచివాడు. రెండవది, ఆయనకున్న మరొకటి ఏంటి అంటే గుణగణాల్లో మంచి గుణవంతుడు. రెండోది ధనవంతుడు. చెప్పండి, బోయాజు ఎవరు? మొట్టమొదటిగా ఆయన ధనవంతుడు, రెండవదిగా ఆయన గుణవంతుడు. చాలామంది దగ్గర ఏమవుతుందంటే ధనం ఉంటే గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు. ఒకవేళ ఈ రెండు ఉన్నాయంటే ఆయన ఎక్కువ రోజులు బ్రతకడు. ఇలాంటి సందర్భాలు మనం చాలా సందర్భాల్లో మనం ఇంటి అయ్యయ్యో ఇంకో కొన్ని రోజులు ఆయన బ్రతుకుంటే బాగుండండి, ఆయన మంచి ధనవంతుడండి, ఆయన మంచి గుణవంతుడండి, రెండు ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా నెమ్మదిగా ఉండేవాడండి, కొన్ని రోజులు బ్రతుకుంటే అనే మాట మన నోటితోనే చాలా సందర్భాల్లో చాలా మంది విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే బోయాజు ధనవంతుడు, ఈ బోయాజు గుణవంతుడు. ఈ బోయాజు ఏం చేశాడంటే బెత్లెహేము పురవాసి. చెప్పండి, ఎవరైనా బెత్లెహేము అనే ఊరిలో ఉన్నాడు. ఈ ఊరిలో మోయాబీరాలైనట్టు రూతును చేసుకున్నాడు. చెప్పండి, ఎవరిని చేసుకున్నాడు? మోయాబీరాలైనట్టు రూతును చేసుకున్నాడు. రూతు పేదరాలు, కానీ రూతును ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఆలకించవలసిందిగా కోరుతున్నాను. రూతుని వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి రూతు కోసం తొలవబడిన రాతే గృహాన్ని ఒకటి తయారు చేయించాడు బెత్లెహేము పురములో. చెప్పండి, తొలవబడిన రాతి గృహము. అందరూ చెప్పండి ఒకసారి. అంటే మన భాషలో చెక్కబడిన ఒక కొండను చెక్కించి ఒక గృహాన్ని తయారు చేశాడు. దాన్ని ఆయన 9 అడుగుల ఎత్తుతోనూ 39 అడుగుల పొడవుతోనూ ఒక గొప్ప ఇంటిని తయారు చేశాడు వారు వివాహానికి సందర్భంగా. ఎవరెవరు చెప్పండి? బోయాజు రూతుల వివాహ సందర్భంగా ఒక నూతన గృహాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశారంటే వివాహం అయిన తర్వాత బోయాజు రూతు వీరిద్దరూ కూడా తొలవబడిన రాతి గృహములో వారి సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొనసాగిస్తున్న సమయంలో వారు కొన్ని రోజులు కాలక్రమం అయిన కొలది దేవుడు వారిని దీవించాడు, వారికి బిడ్డలను దయచేశాడు. చెప్పండి, ఎవరిని దయ చేశాడు? బిడ్డలు చాలామంది ఉన్నారు, కానీ దానిలో ఉబేదేదు అని ఒక కుమారుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరు ఆయన కుమారుడి పేరు? ఉబేదేదు. రూతుల బోయాజుల యొక్క కలయికలో దేవుడు చాలామంది కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు. కానీ ఉబేదేదు అనేవాడు ఇక్కడ ప్రఖ్యాతగాంచినట్టు వాడు. అప్పుడు ఉబేదేదుకు వివాహం చేశాడు. చిన్నవాడి నుంచి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఉబేదేదుకు వివాహము చేశాడు.
చేసిన తర్వాత అప్పుడు బోయాజు వచ్చి, ఒరే నాయనా, మేము పెళ్ళైన కొత్తలో ఈ తొలవబడిన రాతి గృహాన్ని తయారు చేసుకున్నాం. ఇది మీ అమ్మకు నాకు ఒక మంచి గృహముగా ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు మమ్మల్ని దీవించాడు, ఎంతోమంది బిడ్డలు తయారు చేశాడు, మనకి భూమి గట్ట ఉంది, ఇల్లు ఆస్తులన్నీ ఉన్నాయి. అయితే మీరు కొత్త ఇంటికి, ఈ ఇంటిలో మీరు ఉండండి, మేము పాతింటికి వెళ్ళిపోతాం అన్నారు. పాతింటికి వెళ్ళిపోతాము అని అనగానే అప్పుడు ఆ తొలవబడిన రాతి గృహంలో కొత్తగా ఒబేదేదు తన భార్య ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏమయ్యారంటే పాతింటికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ తొలవబడిన రాతి గృహంలో ఇప్పుడు రెండో వాళ్ళు ఎవరున్నారంటే ఒబేదేదు తన యొక్క భార్య. చెప్పండి, ఎవరు? తన భార్య. ఆ తర్వాత ఒబేదేదుకు యెషయా అనే ఒక ఆయన పుట్టాడు. యెషై అనే ఒక ఆయన పుట్టాడు. ఆయన పుడితే కాలక్రమంగా అతను కూడా ఏమైనట్టు ఒబేదేదు దీవించబడ్డాడు. వారి సంతానంలో యెషయా అనేవాడు ఒకడు వచ్చాడు. ఆయన కూడా వివాహం చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఒబేదేదు వచ్చి, రే నాయనా, మీ తాతగారు మాకు ఆస్తినిచ్చారు. ఏంటంటే ఈ బెత్లెహేములో ఉన్న ఇంటిని, ఇది తొలవబడిన రాతి గృహం. మా తాతగారు మమ్మల్ని కన్నాడు, ఎంతోమందికి కుటుంబ ఆదర్శంగా నిలబడ్డాడు. ఇప్పుడు మీకు వివాహం అయింది కాబట్టి ఇదే ఇంటిలో మీరుండండి, మేము ఎక్కడికి వెళ్తామంటే మేము మరలా మా పాతింటికి వెళ్ళిపోతాం అన్నారు. మీరు కాలక్రమంగా అర్థం చేసుకోవలసిందంటే అందరూ నడవవలసిన త్రోవలోనే వెళ్ళవలసిన త్రోవలో వీరు వెళ్తారు. అంటే మరణాలు ఉంటాయి, చావులు ఉంటాయి, పుట్టుకలు ఉంటాయి, పాతూరు ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో పాతూరు ఉందంటే కొత్తూరు, అది ఎన్ని రోజులైనా కొత్తూరే. పాతిల్లు అని అంటే కొత్త ఇల్లు ఒకటి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మరలా పాత ఇల్లు అనేది ఒకటి ఉంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యెషయా వచ్చాడు. యెషయా కూడా బాగానే దీవించబడ్డాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తొలవబడిన రాతి గృహములో, అందరూ చెప్పండి ఒకసారి, రాతి గృహంలో. ఆ తర్వాత యెషయా మరలా ఏం చేశాడంటే దావీదును కన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఎవరిని కన్నాడు? దావీదును కన్నాడు. ఇప్పుడు దావీదు పెద్దవాడయ్యాడు, ఆయనకి వివాహం అయ్యింది. యెషయా పిలిచాడు, ఏమనంటే దావీదు నీవు ఇంటిలో ఉండాలి అనుకునేసరికి దావీదు ఏమయ్యాడంటే గొర్రెలు కాచుకునే స్థితిలో నుండి రాజు అయిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు? తండ్రి వెళ్ళి, రే ఇది బెత్లెహేమురా, ఇది మా తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు ఇచ్చిన ఇల్లురా, ఈ ఇంట్లో ఉండు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకనంటే దావీదు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. రాజు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? యెరూషలేము సిటీలో ఉండాలి. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక కొన్ని రోజులు పోయిన తర్వాత యెషయా నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని దావీదు దగ్గరికి, దావీదు సహోదరుల దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రే నాయనా అన్నాడు. ఏ నాన్నగారు అన్నాడు. అంటే ఏమీ లేదురా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటనంటే మా తాతగారు ఉన్నారు చూసారా, ఆయన నాకు మా తండ్రి గారికి ఇచ్చారు. మా తండ్రి గారు నాకు ఇచ్చారు ఈ ఇంటిని. ఈ బెత్లెహేములో నువ్వు ఉండడానికి పెద్దగా విషయం ఏమి లేదు. బెత్లెహేములో ఉండడానికి పెద్ద విషయం ఏమి లేదు. కానీ నువ్వు సిటీలో, కోటలో ఉంటున్నావు. కానీ ఇది వంశపర్యంగా వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే రే నీవు రాజువే, నువ్వు ఉండవలసిన అవసరం లేదు. కానీ నేను ఈ ఇంటిని తొలవబడిన రాతి గృహాన్ని నీకు ఇస్తున్నాను. దీనిలో ఆశీర్వాదం ఉంది. ఈ బెత్లెహేము పురములోను, ఈ బెత్లెహేములోను నీవు ఏం చేస్తావంటే ఈ గృహంలో నీవు ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే దావీదు తండ్రి అయిన యెషయా ఆయనకి ఇచ్చేసి ఆయన కూడా ఆయన వెళ్ళవలసిన మార్గంలో ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అన్నలు తమ్ముళ్ళు కూడా ఏమయ్యారంటే సిటీలోనే ఉన్నారు. కానీ దావీదు రాజు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ మాట మీకు ఎక్కడ కనబడుతుంది? ఇది కథ కాదు, స్టోరీ కాదు. మీకు ఎక్కడ కనబడుతుందంటే రూతు గ్రంథంలో చూడండి ఒకసారి. రూతు గ్రంథంలో మీకు కనబడుతుంది ఈ మాట. 4వ అధ్యాయము 21వ వచనం స్క్రీన్ మీద కనబడుతుందా? చూడండి. రూతు 4:21. బోయాజు ఒబేదును కనెను, ఒబేదేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను. ఇది చరిత్ర. నేను మామూలు మాటలు చెప్పలేదు.
వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అనమాట. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వంశపర్యంగా వస్తున్నట్టు ఇంటిని ఇచ్చారు. ఏ ఇల్లు అది చెప్పండి? పాత ఇల్లు. తొలవబడిన రాతి గృహము. చెప్పాలి అది. చెప్పండి. తొలవబడిన రాతి గృహము ఎంతమంది దగ్గరికి మారింది చెప్పండి? బోయాజు, ఒబేదేదు, యెషై, దావీదు, నలుగురు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? వీళ్ళందరూ వీరి పిల్లలకి ఇచ్చారు కదా, వీరందరూ కూడా వీరి పిల్లలకి ఇచ్చారు కదా. దావీదు ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఆ ఇల్లుని? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? తండ్రి ఎవరికి ఇవ్వాలి ఇల్లుని? మాటలు రావా? కుమారుడికి ఇవ్వాలి. వీళ్ళ కుమారులకు ఇచ్చారు. ఇప్పుడు దావీదు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ కుమారులకు ఇవ్వాలి. దావీదు కుమారులు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ ఏం జరిగిందంటే దావీదు దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే కిమ్హాము అనే ఒకడికి ఇచ్చేశాడు. చెప్పండి, ఏం పేరు? కిమ్హాము అనే ఒకడికి ఇచ్చేశాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి దావీదు చాలా చెడ్డోడ్లాగా ఉన్నాడండి, అదేంటి వాళ్ళ తాతగారు వాళ్ళ పిల్లలకి ఇల్లు ఇస్తే అసలు దావీదు కిమ్హాముకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ కిమ్హాము అనేవాడు దావీదుకు దగ్గర వాడు కాదు. దావీదు రాజుగా ఉన్నప్పటికే దావీదు కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు కాలం. దావీదు తండ్రి మంచివాడే, కానీ అబ్షాలోము దావీదును చంపి ఆ రాజకత్వాన్ని పొందుకోవాలనుకుంటాడు. కాబట్టి ఆ సమయంలో కొడుకును చంపుకోవడం ఇష్టం లేక కొడుకుకు భయపడి రాజు ఏం చేస్తాడంటే అరణ్యంలోకి వెళ్తాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మీకు యెషయా 2వ సమూయేలు 17వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. 2వ సమూయేలు 17వ అధ్యాయం. సమయం అవ్వలేదు, చాలా సమయం ఉంది, భోజనం సమయానికి నేను విడిచిపెడతాను. 2వ సమూయేలు 17వ అధ్యాయం 27-28 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమోనీయుల రబ్బు పట్టణం వాడైన హానోసు కుమారుడైన సోబీయును లోదేబారు ఊరు వాడగు అమీయేలు కుమారుడైన మాకీరునను రొగెలీము వారి వాడగు గిలాదులైన బర్జిల్లయి. చెప్పండి, ఎవరు? బర్జిల్లయి. ఈ కిమ్హాము అనేవాడు బర్జిల్లయి కుమారుడు. చెప్పండి, ఎవరు? కిమ్హాము అనేవాడు బర్జిల్లయి కుమారుడు. ఈ బర్జిల్లయి ఎవరనంటే దావీదు అరణ్యములో ఉండేటప్పుడు ఈ బర్జిల్లయి అనే వ్యక్తి ఏం చేసేవాడనంటే రాజుగారు పలానా చోట ఉన్నాడని చెప్పి ఆయనకి మాంసమును, ఆహారమును, వసతులను, నీళ్లను ఈ బర్జిల్లయి పంపించేవాడు. చెప్పండి, ఎవరు పంపించేవాడు? బర్జిల్లయి పంపించేవాడు. మీరు మరొక మాట కూడా చూడండి, ఇక్కడ 19వ అధ్యాయం 34వ వచనం 2వ సమూయేలులో మీకు కనబడుతుంది. ఈ బర్జిల్లయి ఈ సమయంలో ఏమైందంటే దావీదు పరివారం అందరూ కూడా అబ్షాలోమును చంపేశారు. చంపేసిన తర్వాత మరలా దావీదు యెరూషలేమునకు రాజు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు బర్జిల్లయిని పిలిచి, బర్జిల్లయి నీవు నాతో పాటు రావాలి, నా యొక్క రాజమర్యాదలు నువ్వు చూస్తావు అని చెప్పినప్పుడు, రాజమర్యాదలు కోరినప్పుడు బర్జిల్లయి చాలా ముసలివాడు అయినప్పుడు బర్జిల్లయి మాట్లాడాడు. ఏమనంటే, అయ్యా రాజా, నీవు తండ్రి స్థానంలో ఉన్నట్టు వాడువు, నువ్వు గొప్పవాడువు, మరి నేను నీ వద్దకు రాలేను అనంటే నువ్వు రావాలి అని అంటే అప్పుడు ఆయన మాట్లాడతాడు. బర్జిల్లయి అప్పుడు మాట్లాడతాడు ఏమనంటే, నెక్స్ట్ వచనం కుట్టమ్మా, నేను నేటికి 80 ఏండ్ల వాడును. ఎన్ని సంవత్సరాలు? 87 సంవత్సరాలు. సుఖదుఖములు భేదములు గుర్తింపు కలిగినట్టు వాడిని కాదు. 87 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నీవు ఒకవేళ అన్నపానములు మంచి రుచులతో నాకు పెట్టినా అది నా నాలుకకు రుచి ఏంటో నేను చెప్పలేను. ఒకవేళ నా ముందు గాయకులను పెట్టి పాడిస్తే ఆ యొక్క గానాన్ని నేను విని సంతోషపడలేను. ఒకవేళ నువ్వు నా ముందు నాట్యము చేయు వారిని పెడితే ఆ నాట్యాన్ని చూసి నేను సంతోషపడలేను. రాజా, నీ ప్రేమకు మీకు వందనాలు, నన్ను వదిలేసేయండి అని అంటే, లేదు బర్జిల్లయి నువ్వు రావాలనంటే అప్పుడు బర్జిల్లయి ఏం చేస్తాడంటే తన కుమారుడైన కిమ్హామును పంపిస్తాడు. చెప్పండి, ఎవరిని పంపిస్తాడు?
కుమారుడైన కింహామును పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ కింహామును ఏం చేస్తాడంటే ఆ సొంత కుమారుడిగా చూసుకుంటాడు. చెప్పండి, ఎలా ఎలా చూసుకుంటాడు? ఎవరు చూసుకుంటున్నారు? చెప్పండి, ఎవరు చూసుకుంటున్నారు? వీడియో ఎవరు చూసుకుంటున్నారు? కింహామును సొంత కుమారుడుగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కింహాము కొన్ని రోజులు బెత్లెహేంలోకి వచ్చేశాడు. కింహాం పేరు మీద రాసేశాడు. ఆ బెత్లెహేములో బోయాజు గారు తొలవబడిన రాతి గృహాన్ని ఏదైతే తొలగించారో, బోయాజు రూతుల యొక్క జ్ఞాపకార్థం, వివాహ జ్ఞాపకార్థం సందర్భంగా బోయాజు గారి యొక్క గృహాన్ని ఇప్పుడు కింహాము అనేవాడు ఏలుతూ ఉన్నాడు. దావీదే ఇచ్చేశాడు. కుమారులకు ఎవరికి ఇవ్వలేదు, కానీ బోయాజుకి కింహాముకి ఇచ్చేశాడు దావీదు గారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కింహాము కొన్ని రోజులు ఉంటుండగా బర్జలై చనిపోయాడు. తన సొంత తండ్రి చనిపోయాడు. ఇప్పుడు యెరూషలేము వెళ్ళి రాజుగారికి చెప్పి, అయ్యా నా తండ్రి గారు చనిపోయారు, వెళ్ళాలంటే సమయం అయిపోతుంది, వెంటనే వెళ్ళిపోవాలనుకున్నాడు కింహాము. అప్పుడు ఏం చేశాడంటే, ఇది రాజుగారిది, ఎవడు దీన్ని సొంతం చేసుకోలేడు, ఇలా ఉండిపోతే దీంట్లో దీపం పెట్టడానికి కూడా అవకాశం ఉండదు, కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? ప్రతిరోజు దీపం పెట్టాలి. ఒకవేళ ఎవడైనా ఆక్రమించుకుందాం అనుకుని, ఇది రాజుగారిది కాబట్టి ఎవరు రాజుగారు? అప్పుడు ఎవరు రాజుగారు? ఎవరు? దావీదు. కాబట్టి దావీదు గారి యొక్క పురంలో ఎవరు ఆక్రమించుకుంటారు? కాబట్టి ఏం చేస్తే బాగుంటుందా అని కింహాము ఆలోచన చేసి ఏం చేయాలా అని ఆలోచన చేస్తే దాన్ని ఒక సత్రముగా తయారు చేశాడు. చెప్పండి, దేనిగా తయారు చేశాడు? దేన్ని? తొలవబడిన రాతి గృహాన్ని. చెప్పండి, దేన్ని? మొదట తొలవబడిన రాతి గృహం ఎవరిది? బోయాజు, రూతు. తర్వాత ఎవరిది? ఒబేదేదు తన యొక్క భార్యది. తర్వాత ఎవరిది? యెషే తన యొక్క భార్య. తర్వాత ఎవరిది? దావీదు వారి కుటుంబీకులది. తర్వాత ఎవరిది? కింహాముది. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక సత్రముగా ఏర్పాటు చేశాడు. ఎందుకు ఆయన సత్రముగా ఏర్పాటు చేశాడంటే, ఇది దీపం పెట్టకుండా ఉండడానికి వీల్లేదు, బూజు కట్టబడిపోద్దు. కాబట్టి వచ్చిన వారు ఐగుప్తునకు ఈ యొక్క బెత్లెహేము హైవే మార్గం కాబట్టి వచ్చిన వారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు, చక్కగా లైట్ వేస్తారు, చక్కగా ఏదైనా ఒకవేళ పాడైపోతే దీన్ని చక్కగా చేసి దీన్ని తయారు చేసి ఎప్పుడు దీపం పెట్టి నిత్యం వెలుగుతూ ఉంటుంది కదా అని సత్రం తయారు చేశాడు. మీకు ఒక మాట చెప్పనా? కీటకాలను సంహరించడానికి, అంటే కీటకాలను చంపడానికి పురుగుల మందును తయారు చేశాడు. చూసావా? ఆయన యొక్క జ్ఞానం మంచిదే, కానీ పురుగుల మందు కీటకాలకు ఉపయోగించుకోకుండా మనుషులు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి మనుషులు తాగడం వల్ల ఏమైపోతుంది? మనుషులు చనిపోతున్నారు. అంటే మీకు అర్థం చేయాలి, పురుగుల మందు తయారు చేసేవాడు ఆలోచన మంచిదే, కానీ అది తాగి చనిపోతున్నట్టు వాడి ఆలోచన సరైనది కాదు. ఇప్పుడు కింహాము సత్రమును పెడదామన్న ఆలోచన మంచిదే, ఎందుకంటే దీపం ఉంటుంది, ఇల్లు పాడవదు, ఇది పిత్రోత్సాహముగా వస్తున్నది కాబట్టి అని ఆలోచన మంచిదే. కానీ ఈ సత్రములో ఏమవుతుందంటే వ్యాపారం చేసుకున్నట్టు వాళ్ళు వస్తున్నారు, వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పేకాటగాళ్ళు వస్తున్నారు, సిట్టింగ్ లేస్తున్నారు. మందుగాళ్ళు వస్తున్నారు, సిట్టింగ్ లేస్తున్నారు. వ్యభిచారులు వస్తున్నారు, పాపం చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏం జరిగిందంటే దావీదు కుమారుడైన వంశములో నుండి ఇప్పుడు ఈ కథ మీకు అర్థమవుతుంది. లూకా శుభవార్త. నేను ఆ యొక్క సత్రం యొక్క పేరు చెప్పలేదు కదా, లూకా సువార్త దగ్గరికి వెళ్ళొద్దు. మీకు ఇర్మియా 41:18 వచనం చూడండి. ఇర్మియా 41:18 వచనం. అయితే వారు ఇర్మియా 41:18 అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారునిగా నియమించిన హాకియా కుమారుడైన గెదెలియాను, నెహత్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములోకి దిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గెరూతు అనగా సత్రము. చెప్పండి, ఏంటి గెరూతు అనగా? సత్రము. ఇప్పుడు దావీదు ఎవరికి రాసిచ్చాడు? కింహామునకు రాసిచ్చాడు.
చెప్పండి, ఎవరికి రాసిచ్చాడు? కింహామునకు రాసిచ్చాడు. ఇప్పుడు కింహాము ఆ ఇంటిని ఏం చేశాడంటే గెరువుతులు చేశాడు, అంటే సత్రముగా చేశాడు. కొన్ని రోజులైన తర్వాత దావీదు కుమారుడుగా దావీదు వంశములో నుండి ఒక ఆయన బెత్లెహేమునకు వెళ్ళాడు. తల్లి గర్భములోను ఉండగానే ఆ దావీదు కుమారుడైన పిత్రోత్సవముగా వస్తున్నట్టు, దావీదు కుమారుడైనట్టు పిలువబడుతున్నట్టు వాడిగా యేసుక్రీస్తు వారు తల్లి గర్భములో ఆయన నడుస్తూ వెళుతున్న తల్లి మరియమ్మ నడుస్తూ వెళ్ళే సమయంలో వారు ఏం చేశారో తెలుసా? లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం చదివితే ఏం రాయబడింది అక్కడనంటే, తన తొలుచూలు కుమారుని కని పొత్తు గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవానికి చెప్పండి, ఈ సత్రం ఎవరిది? చెప్పండి, ఈ సత్రం ఎవరిది? చెప్పండి, సత్రం ఎవరిది? ఈ సత్రము ఎవరిది? ఈ సత్రము ఎవరిది? తొలుచూలు కుమారుని కనడానికి పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో స్థానము లేనట్టు వాడిది ఆ సత్రము. ఎందుకో తెలుసా? వారు ఏ కోణంలో నుండి వచ్చాడంటే, యేసయ్యకు దావీదు కుమారుడా అని పేరుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరు కుమారుడు? ఈ సత్రం ఎవరిది? ఇప్పుడు చెప్పండి, సత్రం ఎవరిది? దావీదుదా? చెప్పండి, ఎవరిది సత్రం? ఎవరిది? తొలుచూలు కుమారుణ్ణి గర్భములో పెట్టుకొని నడుచు వస్తున్న యేసు ప్రభు వారు నిజమైన ఆ సత్రానికి యజమాని. చెప్పండి, ఎవరు? యేసు ప్రభు వారు నిజమైన యజమాని. ఎందుకంటే దావీదు వంశములో నుండే వచ్చాడు యేసుక్రీస్తు వారు కాబట్టి ఇప్పుడు సొంత యజమాని తన సత్రానికి వెళితే ఆయనకి ఏమి లేదంట. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది తన తాతలు సంపాదించిన తొలవబడిన రాతి గృహాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, బెత్లెహేము పురాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, నీ రాతి గుండును మార్చడానికి యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చాడు. నీ జీవితంలో తిండికి, నీ జీవితంలో బట్టకి, నీ జీవితంలో గృహానికి, నీ జీవితంలో అనేకమైన వాటికి స్థలం ఉందేమో కానీ యేసుని నీ హృదయంలో ఉంచుకోవడానికి స్థలం లేదేమో. ఆలోచన చేయి. ఒకరోజు ఒక అధికారి కుమార్తె చనిపోతే, అయ్యా నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నువ్వు మా ఇంటికి వస్తే చాలు అని అంటే ఆ ఇంటిలోకి వెళ్ళడానికి ఏం లేదో తెలుసా? స్థలము లేదు. స్థలము లేకపోతే యేసుక్రీస్తు వారు అన్నారు, స్థలమీయుడే, స్థలమీయుడే అనంటే స్థలము వెళ్ళిన తర్వాత, స్థలం ఇచ్చిన తర్వాత లోపలికి వెళితే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? చనిపోయిన కుమార్తె బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, చనిపోయిన కుమార్తె బ్రతికింది. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, దేవుని సంఘముగా, దేవుని ప్రజలుగా, క్రిస్మస్ జరుగుతున్న క్రైస్తవ బిడ్డలుగా, ఒకరోజు నువ్వు క్రిస్మస్ చేస్తున్నావేమో, ఒకవేళ నువ్వు క్రిస్మస్ కార్యాలు చేస్తున్నావేమో, బ్రతుకున్నావని పేరుకు మాత్రమే క్రైస్తవుడవై నీ క్రియలు చచ్చిన వారితో సమానంగా మారిపోయామేమో ఒకసారి ఆలోచన చేయి. రాయబడింది, మేము బ్రతుకున్నామనే పేరుకు తప్ప మాలో జీవం లేదు. ఈరోజు జీవం లేని ఆరాధన, జీవం లేని క్రైస్తత్వం చేస్తే ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు పుట్టడానికి తొలుచూలు కుమారుడుగా ఏ సొంత గ్రామానికైతే బెత్లెహేము వెళ్ళారో, ఏ ప్రాంతానికైతే వెళ్ళారో, ఏ తొలవబడిన రాతి గృహమైతే ఆయన సొంతమో, ఆయన సొంత ఇంటిలోనే ఆయనకి స్థలము లేకుండా పోయింది. అందుకే నేనేమంటానంటే, చాలా సందర్భాల్లో చచ్చిన మొక్కల్లాగా ఉన్నాయేంటంటాను నేను చాలా సందర్భాలు. ఎందుకంటే బ్రతుకున్నామని పేరు తప్ప ఎప్పుడు కూడా బ్రతికిన కార్యాలు. అక్కడ చావబడిన దిశ ఏంటంటే కదలకలేనిది. చెప్పండి, ఏంటి? కదలకలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళారో ఆ అమ్మాయి ఏం చేయబడిందంటే కదిలింపబడింది.
ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చింది ఏంటంటే నీ హృదయం అనే సత్రములో ఆయన జీవిద్దాం అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ జీవించాలనుకుంటున్నాడు? కింహాము సత్రముగా మార్చిన స్థలములో ఒకవేళ సత్రములో స్థలము లేకపోవచ్చు, కానీ నీ హృదయమే సమయం ఉందని, కాలగమనం ఇంకా చాలా ఉన్నాయని, ఒకవేళ అధికారం ఉందని, డబ్బు ఉందని, ఈ లోకంలో చాలామంది ఇప్పుడు కూడా చిన్న చూపు చూస్తున్నారు క్రైస్తవుల్ని, ఇంకా అంటరాని వాళ్ళని, ఒకవేళ ఇంకా ఏంటంటే వాళ్ళకి తెలియదని, ఇంకా అజ్ఞానమని చాలామంది అనుకుంటున్నారు. చెప్పనా, అజ్ఞానవంతులు క్రైస్తవులు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అజ్ఞానవంతులు క్రైస్తవులు కాదు, జ్ఞానవంతులు. ఒక సెల్ ఫోన్ కొంటూనే ఇది ఎన్ని సంవత్సరాల వారంటీ, ఎన్ని సిమ్ కార్డులు వేసుకోవచ్చు, ఎంతవరకు ఉంటుంది అని ఇన్ని రకాలుగా ఆలోచన చేసి కొంటున్నట్టు మనము ఒకవేళ ఈ క్రైస్తవ దేవుణ్ణి, బైబిల్ దేవుణ్ణి నమ్ముతున్నామంటే ఇంకెన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ దేవుణ్ణి మనం కొలుస్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది భారతదేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏ దేశము? భారతదేశం. చిన్న ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి, ఏది జరిగినా సువార్త ఆపేయడం, 3 మేకులు పీక్కోలేనోడు 6 మేకులు పీక్కోలేనోడు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, 3 పేకులు 6 మేకులు పీక్కోలేనట్టు వాడు కాదు. ఆయన మరణపు ముళ్ళను విజయనంటి విజయశీలుడు నేను ప్రకటిస్తున్నాను యేసయ్య. సత్రములో స్థలం లేకపోవచ్చు, ఇప్పుడు కూడా వారికి ఏంటంటే సత్రములో స్థలం లేనట్టుగా ఈ రోజుల్లో కూడా చర్చిలకు స్థలాలు లేవంటున్నారు, దేవుని మందిరానికి స్థలాలు లేవంటున్నారు, దేవుని కార్యాలు ఆపడానికి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. కానీ సూర్యుడిని ఎవ్వరును కూడా ఆపలేరు. ఒక రోజు అన్నారంటే ఒక ఆయన్ని, సార్ మీరు ఎప్పటి నుంచి ఇదే పట్టుకుంటున్నారేంటండి, ఈ పాత పుస్తకాన్ని పట్టుకుంటున్నారేంటండి, ఈ పాత పుస్తకాన్ని పక్కన పెట్టి కొత్త పుస్తకం పట్టుకోవచ్చు కదా అన్నారంట. దేన్ని చూపించి? బైబిల్ చూపించి. చెప్పండి ఏంటి? బైబిల్ చూపించి అన్నారంటే ఈ పాత పుస్తకాన్ని పక్కన పెట్టి కొత్త పుస్తకం పట్టుకోవచ్చు కదా అని అంటే ఆయన బయటకు తీసుకొచ్చి ఒకసారి ఎలా చూడరా అన్నాడంట. పైకి చూడరానంటే సూర్యుడు కనబడుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం తీసుకొచ్చాడంట. అరే ఈ పాత సూర్యుడు ఎందుకురా, కొత్త సూర్యుడు రాస్తే బాగుంటుంది కదా అని అన్నాడంట. అదేంటి సార్ అలాగంటున్నారు, ఎండలో నిలబడలేకపోతున్నామండి బాబు, పదం లోపలికి అన్నాడంట. ఆ సూర్యుడిలో ఎలాగైతే పవర్ తగ్గలేదో బైబిల్లో కూడా పవరు తగ్గిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంత ధన్యులుగా ఈరోజు ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. అందుకే ఇంత ధన్యతను రాజకీయ నాయకులకి, యాజకులకి మనమంత గొప్ప వాళ్ళం కాదు, మనమంత పెద్దవాళ్ళమేం కాదు. మొన్న క్రిస్మస్ జరిగినప్పుడు కోట్పాడులో క్రిస్మస్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చేస్తే నేనేం పెద్ద డిగ్రీలు చేశానని ఏం కాదు, నా డిగ్రీ కానీ తెలిస్తే ఆయన నమస్కారం కూడా పెట్టాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, మనం ప్రార్థన చేస్తామండి మీరు కళ్ళు మూసుకోండి అని అంటే, ఆయన ఎందుకు కళ్ళు మూసుకున్నాడని అంటే ఇది దేవుడిచ్చిన అధికారం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరిచ్చిన అధికారం? తొలవబడిన రాతి గృహం కోసం యేసుక్రీస్తు వారు రాలేదు. చెప్పండి, దేనికోసం వచ్చారు? మన రాతి హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరమైనా సరే మన హృదయాలన్నీ మాంసపు హృదయముగా మార్చబడును గాక. సమాధానం కలిగిన వారమై మన కుటుంబాల్లో జీవింతుము గాక. సమాధానం కలిగిన వారమై మన సంఘాల్లో మనము స్థిరులుగా ఉందుముగాక. సమాధానం కలిగిన వారమై దేవుని మాటలు విని శ్రద్ధ భయభక్తులు కలిగి మన జీవితాలను మనం పోషించుకుందుముగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన